ఇర్మియా గ్రంథం 30 అధ్యాయము 10 ఈ సంవత్సరం మీకు ఎలా ఉంటుందో చెప్తున్నాను. ఈ సంవత్సరం ఎప్పటి నుంచో కాదు, ఈ రోజు నుండే ఈ మహా ఆశీర్వాదము మీకు ప్రాప్తి అగునుగాక. ఇర్మియా గ్రంథం జెరమియా చాప్టర్ 30:10 అందరూ చదవాలి. నేను 3 అంకెలు చదువుతాను, ముందు నాతో చదవండి. చెప్పండి. మరి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడు అయిన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు విస్మయమందకుము. నేను దూరమున నుండు నిన్నును చెరలోనికి పోయిన దేశమున నుండు నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అద్భుతమైన వాగ్దానము, భయపడకు, దూరముగా ఉన్న నిన్ను, అలాగే నీకు దూరమైపోయిన నీ సంతానపు వారిని మళ్ళీ సమకూర్చి రక్షిస్తాను. భయపడకు అంటే కుటుంబాన్ని కడతాను. అధైర్యంగా ఉండొద్దు. నీ జీవితంలో నెమ్మలిస్తావు, నెమ్మది కలిగి ఉంటావు. ఏ మనిషి హృదయము కూడా నెమ్మది లేదు. భయముతో బ్రతుకుతున్నాం మనం అందరం కూడా. ఆస్తి అంతస్తున్న భయమే, ఏమీ లేకపోయినా భయమే. అందరిలో కూడా ఒక భయం అనేది ఏలుబడి చేస్తావు. ఏదో భయం. చాలామంది భార్యలు భర్తకి తెలియకుండా భయంతో బతుకుతుంటారు. భార్యలు ఎదుట భర్తలు భయంగా బతుకుతారు. భార్య భర్తలు పిల్లలకి జడిసి భయముగా బ్రతుకుతారు. పిల్లలు తల్లిదండ్రులకి భయంగా బతుకుతారు. లేకపోతే కుటుంబము వారికున్న ఆర్థిక పరిస్థితులు, అప్పులకి భయపడి బ్రతుకుతారు. భయం. లేకపోతే శరీరంలో వచ్చిన రోగానికి, కుటుంబంలో మనం ఎవరిని ప్రేమిస్తున్నాం వారు రోగి అయి ఉండటం, ఆ రోగము వల్ల మనకి భయము. శరీరంలో ఏదో ఒక సమస్య తలెత్తి మనల్ని భయాందోళనకి గురి చేస్తుంది కదా. ఈ కొత్త సంవత్సరము నీ ఇంటి నుండి భయము నిన్ను విడిచిపోతుంది. దేవుడిచ్చిన గొప్ప మాట ఏంటంటే ధైర్యముగా ఉండండి. యాకోబు, ఇశ్రాయేలు విస్మయం అందకుము, దూరమున నుండి నిన్నును చెరలోనికి పోయిన దేశమున నుండి నీ సంతానపు వారిని. అంటే దూరము, కొన్ని సమయాల్లో దేవునికి మనము దూరం అయిపోయిన స్థితి ఉంటుంది. మన ప్రవర్తన సరి లేకపోవటం, ఆయన చెప్పింది మనం చేయకపోవటమో, ఆయన కార్యాలు వాగ్దానాల మీద విశ్వాసం ఉంచకపోవటమో, ఏదో ఒక పాపము వలన కొన్ని సమయాలు మనం దూరం అయిపోయినేమో. నీ పిల్లలు నీకు దూరముగా, లేకపోతే ప్రతి కుటుంబము చెదిరిపోయి సెటిల్ కాకుండా, మా బ్రతుకు ఎలాగుందంటే నా కుమార్తె బ్రతుకు కూడా అలాగే ఉంది, మా అల్లుడు బ్రతుకు ఎలాగుంది, నా కుమారుడు బ్రతుకు ఎలాగుంది, కోడల బ్రతుకు ఎలాగుంది. ఒకరు మించి ఒకరు సమస్యలోనే ఉన్నా కానీ ఒకరికంటే ఒకరు పైన ఎవరు లేరు. ఏంటి పరిస్థితి అని వేదన పొందుతున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. దూరమున నుండి నిన్నును, దూరమైపోయినటువంటి నీ సంతానపు వారిని చెరలోనికి పోయి, ఎన్నో సమస్యలు తెలియక ఎవరికో జామీన్ సంతకం పెట్టి నువ్వు అనుభవిస్తున్న చెర, నేను తిన్నది కాదు, నేను తాగింది కాదు, నేను కట్టుకున్నది కాదు, అయినా నేను నా శ్రమంతా కూడా ఇక్కడ కట్టవలసి వస్తుందని ఏడుస్తున్నావు కదా చెర. ఏంటి రోగము? నేను ఎవరికి ఏమీ అన్యాయం చేయలేదు, ఏ పాపము చేయలేదు, నాకెందుకు ఇంత కష్టం వచ్చిందని ఏడుస్తున్నావు కదా చెర. దేవుడు చెరలోనికి పోయిన వారిని కూడా తిరిగి బయటికి తీసుకొచ్చి రక్షించుచున్నాను అంటున్నాడు. నీ ఇంటికి దేవుడు రక్షణ భాగ్యం ఇస్తున్నాడు. ఇంకా గొప్పది ఏంటంటే బెదిరించువాడు నీకుండడు. ఇక గొప్ప వాగ్దానం ఏంటి? బెదిరించువాడు లేకుండా. అందరు చెప్పాలి, బెదిరించువాడు లేడు. బెదిరించే దరిద్రుడు, సాతానుడు నీ ఇంటికి దూరం అయిపోతాడు, నీ బిడ్డకి దూరం అయిపోతాడు, నీ కుటుంబానికి దూరం అయిపోతాడు.
మరి ఎవరు దగ్గరగా ఉంటారు? యేసయ్య నీకు దగ్గరగా ఉంటాడు. బెదిరించేవాడు లేనప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? బెదిరింపు లేకపోతే ఎదిరింపులు వస్తాయి. హల్లెలూయా. నీకు ఎదిరింపులు వస్తాయి. ఎదిరింపులు అంటే నీకు అన్నీ కూడా శుభప్రదమైన ఆశీర్వాదాలు నీకు ఎదురు పడతాయి. ఆమేన్. హల్లెలూయా. మీరు బాగుంటారు, మీరందరూ ఆస్తికర్తలు అవుతారు. నేను ప్రార్థనలో చూశాను, ప్రార్థిస్తున్నాను. మీ చిన్న జీవితాలు ప్రతి ఒక్కరు ప్రార్థనా శక్తికి వచ్చిన ప్రతి బిడ్డని దేవుడు నిశ్చయముగా ఆస్వాదించను. మీరందరూ వేసుకొచ్చే కార్లన్నిటికీ గ్రౌండ్ కూడా రెడీగా ఉంది. మీరందరూ సొంత కార్లు వేసుకురావాలి. అందరూ ఒంటి నిండా బంగారం ఉండాలి, మంచి వస్త్రాలు వేసుకోవాలి, అప్పులు లేకుండా. ఏంటి ఎంత స్టైల్ కొట్టుకుంటే వెళ్ళిపోతున్నారమ్మా అని అడగాలి అందరని. మీరు చెప్పాలి, మేము ప్రార్థనా శక్తికి వెళ్తున్నాము. దేవుడు జనవరిలో ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో దేవుడు నెరవేర్చాడు. మా దైవజనుడు వస్తున్నాడు, వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడు వస్తున్నాడు. మేము తొందరగా వెళ్ళిపోవాలని పొద్దుటే లేచిపోయి అన్నీ రాసుకుని పూసుకుని వచ్చేయాలి. మీరందరూ అందరం వచ్చి ఏం చేస్తామంటే ఆయన చేసిన ఉపకారములను తలంచుకుంటాం. ఆమెన్. ఈ వాగ్దానం చదివాను, మీకు తెలియపరిచాను కదా. ఇది మీకు ప్రాప్తి అగినట్లుగా మీరు రెండు చేతులు పైకెత్తి, ఇలా చేతులు పైకెత్తి నేను వాగ్దానం చెప్తూ ఉండగా దానిని మీరు చేతులు ఇలా ఇలాగనమాట. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఎలాగనాలి? ఎస్, ఆమెన్ ఆమెన్. ఇది ఎందుకు ఇలాగనాలో తర్వాత కూడా చెప్తాను, ఓకేనా? రెండు చేతులు పైకెత్తండి. నా సేవకుడని యాకోబు భయపడకుము. ఆమెన్ ఆమెన్ చెప్పండి. ఇశ్రాయేలు విస్మయమందకుము. నేను దూరమును నుండు నిన్నును చెరలోనికి పోయిన దేశమును నుండి నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువును స్తుతించండి. నిమ్మలిస్తావు, నీ ప్రాణమునకు నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా చెప్పండి. ఎంత పెద్ద కష్టం ఉన్నా భయపడకండి, భయపడకండి. బలమైన వాడు నీ పక్షముగా ఉన్నాడు. భూస్వామిగా చేస్తాడు, ఆస్తికర్తగా చేస్తాడు. అన్నిటికంటే నీ గొప్ప ఆనందము నీ ఇంటిలో ఉన్న సభ్యులందరూ రక్షించబడతారు. నీకు నీ ఇంట్లో సాతాను ఉండనే ఉండదు. ఇక యేసు రక్తమందు కడగబడతారు. యేసయ్య నీ ఇంటికి యజమానిగా ఉంటాడు. మీరు నమ్మండి, మీ ప్రాణము నెమ్మదిగా ఉంటుంది. మీ ప్రాణము నెమ్మది ఎప్పుడవుతుంది చెప్పరా? చెప్పండి. మీకు తాకట్లో బంగారం వదిలిపించాడు అనుకోండి భర్త, ప్రాణం ఎలాగుంటుంది చెప్పరే మీరందరూ? ఆ రోజు కూర వండకపోయినా కూడా రసం వేసుకున్నా కానీ తృప్తిగా ఉంటుంది నీ మనసు. బంగారం వచ్చేసింది, నా చెవులు అన్నీ వచ్చేసింది. ఇంకా చెప్పరా మీకు? మీ ప్రాణం నెమ్మదిగా ఉండాలంటే మీ అబ్బాయికి పెళ్లి సంబంధం వచ్చిందనుకోండి, నువ్వు అనుకున్న కట్నం కంటే 2 రెట్లు కట్నం ఎక్కువ ఇస్తామని వచ్చారనుకోండి, అప్పుడు నువ్వు ఎలా నడుస్తావా? కింద గంతులేసేసుకుంటూ ఉంటాం. మా ఆడబడుచుకి ఎప్పుడు చెప్పాలి, మా అత్తగారికి ఎప్పుడు చెప్పాలి, అందరికీ చెప్పాలి. వారు ఇన్ని లక్షలు ఇస్తానన్నారు, ఇంత ఆస్తి ఇస్తానన్నారు. అమ్మా మాకు ఏమొద్దు, నీ కొడుకు కావాలి మాకు అంతే. నా కుమార్తెకి ఒకతే కూతురు, ఈ 10 ఎకరాలు మీ కోడలకి ఇచ్చేస్తాం అని అన్నారనుకోండి, మీకు ఎలా ఉంటుంది అప్పుడు? అసలు ఎలా ఉంటుంది చెప్పరే మీరందరూ? మీరు అప్పుడు అందులోకి వెళ్ళిపోయారు. అప్పుడే ఇలా రండి, నా దగ్గరికి రండి, వెళ్ళిపోకండి, ఆత్మను తెచ్చుకోండి. అంటే ఆశ్చర్యం అనమాట. దేవుడు ఊహించలేని ఉద్యోగం నీ బిడ్డకి ఇచ్చాడు అనుకో, నీ భర్తకి ఇచ్చాడు అనుకో, ఎప్పటి నుంచో గర్భఫలం రావట్లేదు, సడన్గా కన్సీవ్ అయ్యింది అనుకో, నీ బిడ్డ ఎలా ఉంటుంది? అమ్మయ్య నా ఆశ దేవుడు తెచ్చాడు. ఆ పిల్లలు అసలు కిందకి దిగనేవో కదా, అన్ని బూర్లు గార్లు పెడతానే ఉంటుంటాం. ప్రాణము నెమ్మది అంటే అనుకున్నవన్నీ జరగటం, అప్పులు తీరిపోవటం. నాకు ఏమొద్దు బాబు, అప్పులు తీరిపోతాయి. ఈ వడ్డీలు కట్టే బ్రతుకు బయటకు పడిపోతే నేను
నాకు చాలని ధనం పెట్టుకున్నావు కదా, అప్పుల నుంచి బయటపడటమే కాదు, నీవే అనేక మందికి వడ్డీ లేకుండా అప్పు ఇస్తావు. అది నీ ఆశీర్వాదం. మీరు భయపడకండి. మీకు సోది చెప్పడానికి రాలేదు నేను, మీకు మనం సంతోషపెట్టడానికి చెప్పడం రాలేదు. దేవుడు నాకు ఇచ్చిన పనిది. ఆయన నన్ను మీ దగ్గర మీ మధ్యకి పంపించింది. ఈ నూతన సంవత్సర వాగ్దానము నీ కుటుంబం అంతా నెమ్మలిస్తుంది, నీ ప్రాణము నెమ్మది ఉంటుంది. మన ప్రాణము నెమ్మదైనప్పుడు ఆటోమేటిక్గా బీపీ డౌన్ అయిపోతుంది, బీపీ తగ్గిపోతుంది, షుగర్ నార్మల్ అయిపోతుంది, నీ హార్ట్ కూడా మంచిగా కొట్టుకుంటుంది, నీ ముఖంలో తెలియని అందం వచ్చేస్తుంది. నువ్వు ముఖం కడుక్కోపోయినా అందంగానే ఉంటావు, తల దువ్వుకోపోయినా ఒక సెలబ్రిటీ లాగా ఉంటావు. ఎందుకంటే ఎటు చూసినా నీ లోపల ఆనందానికి నీ శరీరము నవనవలాడుతూ ఉంటుంది. హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పరే. మీకు దేవుడు శాంతినిచ్చునుగాక. ఈ సంతోషము నీకు కావలెనా, నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నద్దకు రామో, నేడే సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, యేసు నాలో వచ్చినందునా, యేసు నాలో సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. వాగ్దానము మళ్ళీ చెప్తున్నాను, భయపడకండి అన్నాడు. భయపడొద్దంటే ఇచ్చేవాడు చెప్తున్న మాట అనమాట. మీ కుటుంబము చెర నుండి బయటకు వస్తుంది, నీ బిడ్డలు చెరలో నుండి బయటకు వస్తారు, మీ కుటుంబం అంతా నెమ్మలిస్తారు, నీ ప్రాణము నెమ్మది పొందుతుంది. అసలైనది ఏంటంటే బెదిరించువాడు ఉన్నాడు. బెదిరించువాడంటే రోగము నిన్ను భయపెడుతుందేమో, ఏదో గడ్డ ఉన్నట్టుంది, ఇక్కడ ఏదో పీకుతున్నట్టుంది, నాకేమైనా క్యాన్సర్ వస్తుందేమో, లేదా నాకు ఏదైనా రోగం వచ్చేసిందేమో, నా రక్తం ఈ మధ్య మార్పు వచ్చేసినట్టుంది, అందుకే ఎక్కువ హెడేక్ వస్తుంది, ఏదో రోగం వచ్చేసిందేమో అని ప్రతి సమయము ఎవరికి చెప్పుకోలేక, భర్తకి చెప్పుకోలేక, పిల్లలకి తల్లిదండ్రులకి చెప్పుకోలేక నీలో నీవు కుమిలిపోతున్నావు కదా, బెదిరిస్తుంది కదా దురాత్మ. ఆ రోగము నీ నుండి దూరం అయిపోతుంది అనమాట. అప్పులు నువ్వు ఎలా తీరుస్తావు, నీకు ఆదాయం ఏది, నీ బ్రతికేది, ఏది చేసినా మట్టి అయిపోతుంది, ఏది చేసినా నష్టమే కదా, ఎలా బయటపడతావు అని నిన్ను నీ ప్రాణముతో మాట్లాడుతుందేమో సాతానుడు. ఆ బెదిరించువాడు నీకు దూరం అయిపోతాడు. నిన్ను చిన్న చూపులు చూసిన వారు, నీకు ప్రతిదానికి అడ్డులు ఆటంకాలు కలగజేస్తున్న వారందరూ నీకు దూరం అయిపోతారు. దేవుడు నీకు తోడై ఉండి నిన్ను నడిపిస్తాడు. ఆత్మదేవుడు నీకు తోడై ఉండునుగాక. దేవునికి మహిమ కలుగుగాక. వాక్య భాగంలోకి వెళ్దాం ప్రియులరా. దేవుని యొక్క వాగ్దాన వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. ఈ యొక్క జనవరి మాసంలో దేవుడు ఈ మాటను బయలుపరుస్తూ ఉన్నారు. ప్రార్థన జీవితము ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుడు శత్రువు నుండి విడుదల చేస్తాడు. ఈరోజు ఒక సమస్య హిజ్కియాకు వచ్చినప్పుడు
హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాడు. హిజ్కియా మంచి పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆయనకి బలమైనటువంటి లెటర్ పంపించారు ఒకరు శత్రువు. ఆయన జీవితంలో శాంతి లేకుండా చేయటానికి దుష్టుడు చెలరేగిపోయాడు. ఆ సమయంలో ఆ లెటర్ చదివిన వెంటనే బాధ వచ్చేసింది. ఎవరికి? హిజ్కియాకి. శత్రువు లెటర్ రాశాడు, రే నువ్వు దేవుడిని నమ్ముకుని దేవుడు ఉన్నాడని మోసపోకురా, నీ సంగతి ఏంటి, నువ్వేంటి, రకరకాలుగా మాట్లాడుతూ ఆ లెటర్లో అన్ని రాసి పంపించాడు అనమాట. ఆ లెటర్ చదివినప్పుడు మనసంతా పాడైపోయింది. శత్రువు భయంతో భయపడుతున్న హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాడు. చదువుదాం చూడండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమవుతుంది. ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దాం. జీవముగల దేవుని సన్నిధానంలో చూడండి 14 వచ్చిన దగ్గర చదువుదాం. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయము 14 నుండి. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా చూడండి, ఉత్తరం రాసేటాడు ఎవడు? బెదిరించేవాడు, అపవాది ఉత్తరం రాశాడు. నువ్వేమైపోతావు, నీ రాజ్యం ఏమైపోతుంది, నువ్వెంత, నీ బ్రతికెంత, మొత్తం ఇలా చేసేస్తాను అలా చేసేస్తానని సైన్యం ఎక్కువ ఉన్నవాడు రాశాడు, బలమైన వాడు రాశాడు. దూతలంటే ఆ వర్తమానం పట్టుకొచ్చినటువంటి మనుషుల్ని దూతలు అంటారు. ఆ దూతలు తెచ్చిన ఉత్తరం చదివి వెంటనే గుండె జారిపోయింది. ఎవరికి? హిజ్కియాకి. గుండె పగిలిపోయింది. అమ్మ బాబోయ్, కొన్ని సమయాల్లో ఏదైనా మాట వింటే గుండె జారిపోతుంది. వినకూడని మాట, అసలు ఎక్స్పెక్ట్ చేయలేని చెడ్డ మాట మనం విన్నప్పుడు ఇలాగైపోయింది, అలాగైపోతుంది, వాళ్ళు వచ్చేస్తున్నారు, మీ పొలం పట్టిపోతారు, మీ ఇల్లు పట్టిపోతారు, మీ బిడ్డను పట్టిపోతారు, నీ కొడుకుని పట్టిపోతారు, నీ భర్తలాగా అయిపోతాడు, రకరకాలుగా వినలేని మాటలు మనం వింటే ఏమైపోతాం మనం. అలాంటి పెద్ద కష్టము, శోధనైన మాట ఉత్తరము ద్వారా హిజ్కియాకు వచ్చింది. హిజ్కియా వెంటనే ఆ ఉత్తరాన్ని తీసి భయపడాడు, చదివాడు. వెంటనే ఆ ఉత్తరాన్ని మళ్ళా సరిచేసి, బాగా గమనించండి, ఉత్తరాన్ని ఓపెన్ చేసి దేవుని మందిరంలో పెట్టాడు. ఏం పెట్టాడు? దేవుని మందిరంలో పెట్టి, దేవా, ఇశ్రాయేలీలకు ఆధారమగువాడా, పరిశుద్ధుడా, కెరూబుల మధ్య ఉన్నవాడా, ఇశ్రాయేలీల ప్రార్థన ఆలకించువాడా, నా ప్రార్థన ఆలకించు. వీడు ఇలా లెటర్ రాశాడు, వీడు అన్నంత పని చేస్తాడు, మా పరిస్థితి బాగులేదు బాబు, నీవే ఆదరించాలి, నీవు ఆదుకోకపోతే మాకు దారి లేదని హిజ్కియా ఎలుగెత్తి దేవుని మందిరములో ప్రార్థించాడు. ఆ ప్రార్థన చూడండి ఒకసారి, చదవండి. 15వ వచనం దగ్గర నుంచి మనం చూస్తే, యెహోవా సన్నిధిని ఇట్లు ప్రార్థన చేశాను. యెహోవా కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలీల దేవా, ఆకాశములు కలుగచేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు నువ్వు రాజ్యములకు దేవుడు ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము. యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవముగల దేవుడు అయిన నిన్ను దూషించుటకై సన్వెరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇలాగ మొదలుపెట్టి, దేవా ఈ మాటలు నేను వినలేను, ఈ మాటలను విను బాబు. హిజ్కియా యొక్క విశ్వాస జీవితం చూడండి. ఈ వినలేని మాటలు, శత్రువు పంపిన మాటలు భయంకరంగా ఉంటాయి. ఆ మాటలు దేవుడిని వినమని చెప్పి ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు దైవజనుడు హిజ్కియాని దర్శించాడు. దేవుడు దైవజనుడితో మాట్లాడుతాడు. చూడండి ఒకసారి, యెషయాతో మాట్లాడుతూ 20వ వచనం అంతటా అందరూ చూడండి, 19వ అధ్యాయం 20వ వచనం. అంతటా ఆమోజు కుమారుడు యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపాను. ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు చూడండి విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన చూడు. దైవజనుడు యెషయాకి దేవుడు బయలుపరుస్తున్నాడు, నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా.
గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. శత్రువు ఎదిరించేవాడు, బెదిరించువాడు బెదిరిస్తూ ఉంటే ఆ బెదిరింపు సమయంలో హిజ్కియా యెహోవా దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ఆ ప్రార్థన దేవుని సముఖానికి చేరింది. దేవుడు ప్రార్థన ఆలకించి ఆ ప్రాంతంలో ఉన్న దైవజనుడు యెషయాకి బయలుపరిచాడు. ప్రవక్త అయిన యెషయాకి దేవుడు చెప్పాడు, చెప్పు యెషయా హిజ్కియా దగ్గరికి వెళ్ళి చెప్పు, ఈ వర్తమానము హిజ్కియాకి చెప్పు, ఎందుకంటే ఏడుస్తున్నాడు. శత్రువు రాసిన ఉత్తరాన్ని బట్టి మాటలు విని ఏడుస్తూ ఉన్నాడు. నేను హిజ్కియా ప్రార్థన ఆలకించి తిని అని చెప్పు. రెండోది ఏం చేస్తాడంటే, ఆ మాటలు నేను విన్నాను, వారిని ఇలా చేస్తాను, అలా చేస్తాను, వారిని పాడుదిబ్బగా చేస్తాను, హిజ్కియా దగ్గరికి రాకుండా చేస్తానని దేవుడు చాలా విషయాలు అక్కడ బయలుపరిచి చివరికి ఆశీర్వాదం ప్రకటిస్తున్నాడు. చూడండి 29వ వచనంలోకి వెళ్దాం. మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా అందరూ అండర్లైన్ చేసుకోండి, అందరూ వినండి, రికార్డ్ చేసుకోండి. హిజ్కియా నీకిదే సూచనగును, ఈ సంవత్సరమందు దానంతటా అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు, మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించుదురు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. మన దేవుడు విచిత్రమైన పనులు చేస్తాడు. శత్రువు భయపెట్టినప్పుడు, శత్రువు మన మీద దాడి చేస్తున్నప్పుడు, భయంకరమైనటువంటి కష్టము మనం మీదకి వచ్చినప్పుడు, మనం ఏడుస్తూ ఉన్న సమయంలో మహాదేవుడు చేసే కార్యం ఏంటంటే, హిజ్కియా గుండె పగిలేలాగా ఏడుస్తూ సమయం గడుపుతున్నప్పుడు దేవుడు తన సేవకుడి ద్వారా పంపించాడు. ఓ హిజ్కియా భయపడకు, నీ ప్రార్థన ఆలకించాడు, ఆయన నీ ప్రార్థన ఆలకించాడు. అద్భుతం ఏంటంటే వారెవ్వరు నీ మీదకి రారు. శుభవార్త చెప్పమన్నాడు. నువ్వు దేని విషయంలో ఏడుస్తున్నావో, భయపడుతున్నావో, దానికి విరుద్ధముగా గొప్ప శుభకార్యము నీ రాజ్యంలో జరగబోతా ఉంది. ఏంటంటే నీకిదే సూచన. ఆయన చెప్పి అన్ని జరుగుతాయి. దానికి సూచన ఏంటంటే, ఇప్పుడు నారులు నాటుతున్నారు కదా, మీరు పంటలు వేయటానికి సిద్ధపడుతున్నారు కదా, దుక్కు దున్నుతున్నారు కదా, ఊడుపులు ఊడుస్తున్నారు కదా, సూచన ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి? ఈ సంవత్సరం. అందరూ చెప్పండి, ఈ సంవత్సరమందు దాని అంతటా అదే పండు ధాన్యము. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. బెదిరించువాడు బెదిరిస్తే నీవు నమ్మిన ఆశ్రయదుర్గమైన యేసు నీ జీవితంలో నీ పంటను బ్లెస్ చేస్తా ఉన్నాడు. ఆయన మీ చేతి పనిని బ్లెస్ చేస్తా ఉన్నాడు. నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. సూచన, శుభవార్త. ఇప్పుడు అందరూ నారులు నాటుతున్నారు కదా, విస్తారమైన పంట పండేస్తుంది ఈ సంవత్సరం. సూచన, హిజ్కియాకి దేవుడిచ్చిన గొప్ప సూచన. హల్లెలూయా చెప్పాలి. ప్రతి చోట దేవుడు ఒక సేవకుడిని ఎన్నుకుంటాడు, ఒక ప్రవక్తను ఎన్నుకుంటాడు. దేవుడు మీరు అడుగుతున్నారు కదా, మీకు జవాబు ఎలా ఇస్తాడంటే, ఇదిగో వాగ్దానం ద్వారా పుట్టాను కనుక నా ద్వారా మీకు ప్రకటిస్తాడు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వాగ్దాన పుత్రుడిని దేవుడు ఎన్నుకుంటాడు. బలమైన సేవకుడిని లేవనెత్తి ఆ సేవకుడి ద్వారా మాట్లాడతాడు. ఈరోజు మీకు శుభవార్త ఏంటంటే, దానికి అదే పంట. ఏ సంవత్సరం అది? ఈ సంవత్సరం. మీరు ఏ సంవత్సరాన్ని పలుకుతారు? ఇప్పుడు సంఖ్య పలకండి. 2026 అనగా ఈ జనవరి మాసము, ఈ సంవత్సరము, ఈ దినము నుండి దానికి అదే పంట పండుతుంది. మీ జీవితంలో మీ పాడి పంటలు దీవెనగా ఉంటాయి. హల్లెలూయా చెప్పాలి. ఇంకొకటి హల్లెలూయా చెప్పాలి. విస్తారమైన ధాన్యం వస్తుంది, విస్తారమైన కొబ్బరి వస్తుంది, విస్తారమైన రొయ్యలు వస్తాయి, విస్తారమైన చేపలు వస్తాయి, మంచి దిగుబడి వస్తుంది, మంచి రేట్ వస్తుంది. ఏడ్చేవు కదా,
నీ కన్నీళ్లు ముచ్చాలుగా దేవుడు మారుస్తాడు. ఈ వాగ్దానం నాకేని నమ్మిన వరకు గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరచండి. ఎంత శోధన ఉందో అంత ఆశీర్వాదము రెండంతలుగా ఉంది. ఎంత శోధన మాటలు నీ చెవిని పడుతున్నాయో ఆ శోధనకి దేవుడు నీకు తలగా ఆశీర్వాదంగా చేయబోతుంది. మీ అందరూ తీసుకోవాలి ఏంటంటే, వినలేని మాట ఏది విన్నామో దాని వెనకాల ఒక శుభకార్యము దేవుడు చేయబోతున్నాడు. అశుభమే మనకు శుభం. బాగా గమనించండి. ఏంటి? అశుభమే మనకి శుభం. ఎవరైనా మాట్లాడుతున్నామా, అశుభం మాట్లాడకమ్మా, మంచి మాట్లాడు. అందరూ మంచి మాట్లాడుతూనే ఉన్నారు, నువ్వు వింటానే ఉన్నావు. అశుభం వద్దొద్దన్నావు, ఎప్పుడూ మంచి జరగలేదు. దేవుడు ఈ దినాన్ని బెదిరించేవాడు బెదిరించాడు గత సంవత్సరం. ఈ సంవత్సరం నీవు తలగా నిలబడతావు. చదువుదాం. ఇక్కడ మంచి మాట ఏమన్నాడంటే, ఆయన ఉత్తరం చదువుతూ ఏడుస్తుంటే ఈయనేమో ఇలాగ మాట్లాడుతాడు. దేవుని కార్యాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎలా ఉంటాయి? ఎటుగా చెప్పాలి? చాలా విచిత్రంగా ఉంటాయి. ప్రియులరా, చదవండి రెండవ మాట. హిజ్కియాకు సూచన, ఈ సంవత్సరం అందు దానంతటా అదే పండు ధాన్యమును రెండవ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును, చూడండి, రెండవ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి, అబో, మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించుదురు. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ ఈ పంచాంగంలో ఇది తీసుకోండి. మొదటి 4 నెలలు, సంవత్సరంలో 12 నెలలు కదా, మొదటి 4 నెలలు దానంతటా అదే పంట ధాన్యము పండుతుంది. బాగా చూసుకోండి. ఏమన్నాడు? ఈ సంవత్సరము దానంతట అదే పండు ధాన్యము. రెండవ 4వ నెలలో, మొదటి 4 నెలలు ఏంటి? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలలుగా తీసుకుందాం ఈ వాగ్దానాన్ని. ఓకే? ఆశీర్వాదము. ఈ సంవత్సరం అందు దానంతట అదే పండు ధాన్యము. అనుకోకుండా దానికి అయ్యే లాభప్రాప్తిగా వచ్చేస్తుంది అనమాట. మీ వ్యాపారాలు, మీ చేతి పనులు, మీ చెరువులు మీరు వేయిస్తే చాలు, ఆటోమేటిక్గా పనిచేస్తుంది. దేవుని కార్యాలు మీరు చూస్తారు. రెండవ 4 నెలలు ఎప్పటి నుంచి? మే, జూన్, జూలై, ఆగస్ట్. రెండవది ఏమన్నా? రెండవ సంవత్సరమును దాని నుండి కలుగు ధాన్యము మే, జూన్, జూలై, ఆగస్ట్ మీరు అన్ని అనుభవిస్తారు, మీరు అన్ని భుజిస్తారు. ఇది తింటే పడదు అని అన్నది. ఇంకా దీని అర్థం ఏంటంటే మంచి ఆరోగ్యము కలిగి ఉంటారు. మీరు గులాబ్ జామ్ తినేచ్చు, ఇంకా ఏం తినచ్చు? జిలేబీ తినచ్చు, అరిసెలు తింటారు కదా. రేపు నెక్స్ట్ వచ్చే వారం అందరూ పోకుండలు, అరిసెలు, సున్నుండ్లు, నెయ్యి వేసుకుని తినండి ఫుల్గా. కానీ ఎవరికి ఏం కాదు. ఇంకా అంటే నీలో రోగం ఉండదు, అన్ని రుచులు అనుభవిస్తావు, మంచి వస్త్రాలు కట్టుకుంటావు, మంచి ఆభరణాలు ధరించుకుంటావు. నీ హృదయం ఎంత స్టైలిష్గా బ్రతకాలి అని అనుకున్నావో అంత స్టైలిష్గానే ఉంటావు. నీవు నమ్మిన దేవుడు పరమ తండ్రి జాలిగలవాడు, నీ పక్షముగా ఉన్నాడు. నీ చిన్న కోరికలు ఆయన తీరుస్తాడు. మొదటి 4 నెలలు దానంతటా పండుతుంది. తర్వాత 4 నెలలు దానంతటదే పండు ధాన్యము మీరు భుజిస్తారు, మీరు అనుభవిస్తారు, అంటే ఆరోగ్యవంతులుగా ఉంటారు. తర్వాత 4 నెలలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సింగపూరా? సెప్టెంబర్. నాకు వినపట్టలేదు, కొంచెం వయసు వచ్చి పెద్ద వయసు వచ్చేస్తున్నట్టు. సెప్టెంబర్ చెప్పరే, ఇలాగని చెప్పరే మీరు అందరూని. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఏమన్నాడు అక్కడ?
మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి, చూడండి, 3వ సంవత్సరం మీరు విత్తనం విత్తి చేలు చేలు కోయుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలములు అనుభవిస్తారు. మీరు పనులు ప్రారంభిస్తారు, మంచి ఆదాయం వస్తుంది. మీరు ముందుకెళ్తారు, జయం వస్తుంది. ఆ జయము మీరు అనుభవిస్తారు. ఇంతవరకు ఎవరెవరికో నువ్వు ఉపయోగపడ్డావు, ఎవరెవరికో నీ మాట ఉపయోగపడింది, నీ బలము నీ జ్ఞానము ఎవరెవరి కొరకు నిలబడ్డావు. అవంతా కూడా నీ బలము నీకు ఉపయోగపడుతుంది, నీ జ్ఞానము నీకు ఉపయోగపడుతుంది, నీ తెలివి నీకు ఉపయోగపడుతుంది, నీ చేతుల కష్టమును అనుభవిస్తావు. ఇట్టి ఆశీర్వాదం మీకు కలుగుతుంది. ఓకే, హిజ్కియాతో యెషయా దేవుని వాగ్దానం చెప్పాడు. నువ్వు ఎవరో రాసిన ఉత్తరం చదివి ఏడవకు, వారిని నేను చూసుకుంటానులే. నీ రాజ్యములో పంట పండుతుంది, అనుభవిస్తారు, విత్తనాలు విత్తుతారు. ఏ పని చేసినా, అంటే విత్తనాలు విత్తడం అంటే వ్యాపారాలు ప్రారంభించటం, ముందుకెళ్ళటం, జయము అని చెప్పి ఉత్తరం రాసిన నన్ను ఏడ్చాడు కదా, దానికి ఇచ్చాడు. చూడండి, 30 వచనం చదువు. 30 వచనం, యోధా వంశములో తప్పించుకున్న శేషము ఇంకను వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. ఈ సంవత్సరం వేరు తన్నుతారు. ఆమేనని చెప్పండి. నా ప్రియ సహోదరులారా, వేరు తన్నటం అంటే స్థిరపరచబడతారు. వేరు తన్నటం అంటే ఇప్పుడు మీకు వచ్చే ధాన్యమైనా, చెరువులైనా, ఉద్యోగమైనా, ఏ రూపాయి వచ్చినా అది స్థిరాస్తిగా మిగులుతుంది అనమాట. మీ కుటుంబాలు ఎదిగి కొలిది ఇక ఏదో వచ్చినట్టే మళ్ళీ వెళ్ళిపోవటం కాదు. ఇక మీదట ఈ నెల నుండి వచ్చే ప్రతి కష్టార్జితము కూడా మీకు వేరు పారుతుంది, స్థిరపరచబడుతుంది. పెద్ద చెట్టు దేని మీద ఆధారపడుతుంది? వేరు మీద. వేర్లు బలంగా ఉన్నప్పుడు ఎంత గాలి వేసినా, తుఫాను వచ్చినా అది పడిపోదు. అలాగనే ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కరువు కాటకాలు వచ్చినా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆస్తికర్తగా చేస్తాడు. ఆరోగ్యమందు వేరు తన్ని ఉంటారు, ఆస్తి యందు వేరు తన్ని ఉంటారు, శుభమందు వేరు తన్ని ఉంటారు. ఎవడు నీ కుటుంబాన్ని కదల్చలేడు. బెదిరించువాడు నీకు దూరం అయిపోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాటలోకి వెళ్దాం. చూడండి, 32వ వచనం. 32వ వచనం చూస్తే, కాబట్టి అష్షూరు రాజును గురించి, ఇదిగో నువ్వు వాడి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు కదా, దుర్మార్గుడి గురించి అని చెప్తూ, అతడు పట్టణములోనికి రాడు. ఆమేన్. ఏమన్నాడు? అందరూ అతడు, అందరు చదవాలి, అందరూ చదవాలి. ఎవడాడు? బెదిరించువాడు, శోధకుడు, దుష్టుడు నీ ఇంటికి రాడు, నీ ఊరు రాడు, నీ పట్టణములకు రాడు, నీ ఒంటి మీదకి రాడు. ఇది ఎవరు చెప్తున్న మాట? ఇది ఆకాశమందున్న దేవుడు దైవజనుడి ద్వారా హిజ్కియాకు పంపుతున్నాడు. ఎందుకంటే హిజ్కియా ఉత్తరము చదివి ఏడుస్తున్నాడు. ఆ మాటలు తట్టుకోలేకపోతున్నాడు. గుండె పగిలిపోయేలాగుంటే దేవుని సేవకుడు వచ్చి, హిజ్కియా, యెహోవా సెలవిచ్చినదేమనగా, నువ్వు ఏ రాజు గురించి భయపడుతున్నావో వాడు ఇక్కడికి రాడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏ రోగము రాదు. రోగమునన్నేమి అలా కరివేపాకు వేసినట్టు పాడుతున్నారు మీరు. ఎలా పాడాలి? 1 2 3. రోగమునన్నేమి చేయదు, అపాయము రానే రాదు. చేతులు పైకెత్తి. రోగమునన్నేమి చేయదు. చేతులు పైకెత్తి. చప్పట్లు కొడతాం. రోగం కావాలా? వద్దనుకుంటే చప్పట్లు కొడండి. రోగమునన్నేమి చేయదు, అపాయము రానే రాదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా. ఆరాధన ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. ఆమేన్. గ్లోరీ. పాడండి.
గ్లోరీ. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి పాడదాం. రోగము నన్నేమి చేయదు, అపాయము రానే రాదు. ఆమేన్. రోగము నన్నేమి చేయదు, గ్లోరీ. అపాయము రానే రాదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా గ్లోరీ. ఆమేన్. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన. నీ పట్టణంలోనికి రాడు, దానికి అదే ఈ సంవత్సరం పంట పడుతుంది. గ్లోరీ. ఆరాధన ఆరాధన తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. రాత్రి వేళ భయమకైనను, పగటి వేళ బాణమైనను. ఆమేన్. రాత్రి వేళ భయమకైనను, గ్లోరీ. పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చేయదు, గుడారమున సమీపించదు. ఆమేన్. రోగము ఏ రోగము నీ దగ్గరికి రాదు, నీ ఇంటికి రాదు. గ్లోరీ. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా కేడమా. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా కేడమా. ఆగండి. మీ ఇంటికి రోగం రాకూడదు అంతే. మీ ఇంట్లోకి అది ఇంటి దగ్గరికి రాకూడదు. అందరూ కూడా నాతో ఈ మాట పాటగా పాడాలి. ముందు నేను మీకు నేర్పుతున్నాను. రోగము నన్నేమి చేయదు, నా గుడారమును సమీపించదు. చాలా ఈ మాట మీరు బలంగా పాడండి అంతే. దగ్గరికి వస్తున్నటువంటి కరోనా పోతుంది. అది అక్కడక్కడ తిరుగుతుందేమో దరిద్రం అంతా. మొత్తం నిన్ను బట్టి నీ పేటలోకి రాదది, నిన్ను బట్టి నీ కాలనీకి రాదది, నిన్ను బట్టి నీ పట్టణానికి రాదది, నిన్ను బట్టి నీ గ్రామానికి రాదది, మనందరిని బట్టి మన జిల్లాకి రాదది, మనందరిని బట్టి మన రాష్ట్రానికి రాదది. మనల్ని బట్టి దేవుడు మన దేశాన్ని కాపాడు. రోగము నన్నేమి నేర్చుకోండి. ఆగండి, ముందు వెళ్ళిపోతున్నారు ఇట్లా. ఏనండి, నేను గురువుని ఇప్పుడు, ఓకేనా? రోగము రోగము అనండి. ఓకే, దానికి కొంచెం రాగం పెట్టండి, కొంచెం మసాలా కింద. రోగము నన్నేమి చేయదు, నా గుడారమును సమీపించదు. ఇప్పుడు పాడండి. 1 2 3. ఎంత అందంగా వాయించుతున్నారో చప్పట్లు, ఎంత అందంగా పాడుతున్నారు. దేవా, నేను పాడినట్టు పాడండి. నేను ఒకటి అనకుండానే మీరు మొదలెట్టేసారు. మీకు బ్రేకులు లేకుండా పోయింది. బ్రేకులు కావాలి, ఓకేనా? 1 2 3. రోగము నన్నేమి చేయదు, గుడారమున సమీపించదు. ఆమేన్. రోగము నన్నేమి చేయదు, నా గుడారమున సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. చేతులు పైకెత్తాం. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. గ్లోరీ. ఆరాధన ఆరాధన పాడాలి, చప్పుడు పెట్టాలి, చేతులు పైకెత్తి. yes. ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, నీ గుడారమున సమీపించదు. ఎటువంటి శోధన వచ్చినా నా గుడారమున సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం,
నా దుర్గమా, నా శైలమా, వేరే లేదయ్యా వేరే ఆధారం. ఆమేన్. నా దుర్గమా, నా శైలమా, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఏ రోగము రాదు, ఆరాధన ఆరాధన, ఏ దుష్టుడు నీటికి రాడు. నా యేసు నీకే ఆరాధన ఆరాధన ఆరాధన, నా యేసు నీకే ఆరాధన ఆరాధన. ఆరాధన. నా తండ్రి నీకే ఆరాధన. వేరు తన్నుతాడు నీ కొడుకు, ఆమేన్. నీ కుమార్తె వేరు తన్ని ఉంటుంది, నీ భర్త నీవు వేరు తన్నే దీవెనలు పొందుకుంటారు. మీరు స్థిరపరచబడతారు. మీరు భయపడకండి. మీ గ్రామాల్లో మీ ప్రాంతంలో మిమ్మల్ని బట్టి మీ ద్వారా మీ గ్రామంలో ఉన్న చర్చిలకు అనేక మంది రాబోతున్నారు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని వేరు పారి స్థిరపరచుచున్నాడు. తొందరలో మీరు అందరూ చెప్పుకుంటారు, ప్రార్థనా శక్తి ఆశీర్వాదాలని చెప్పుకుంటారని కూడా. ఆమేన్. తర్వాత ఏమన్నాడు? రెండవది, అతడు చూడండి, ఈ హిజ్కియా ఆ ఉత్తరంలో ఉన్న మాటలు భయపడిపోతున్నాడు చదివి. దేవుణ్ణి వినమని చెప్తున్నాడు, నన్ను ఇలా భయపెడుతున్నాడు ప్రభువా, నేను తట్టుకోలేకపోతున్నాను బాబు అని ఏడిస్తే ఆ దైవజనుడి ద్వారా మరలా దేవుడు పంపించి ఎస్ ఏమంటున్నాడు? అతడు ఈ పట్టణంలోనికి రాడు. చూడండి, దాని మీద ఒక బాణమైనను ఆడే బాణాల పని అయిపోయింది. ఆమేన్. దుష్టుడు సాతానుడు వేసిన ప్లాన్స్ అన్నీ అయిపోయినాయి. ఎవడు నీ ఇంటి మీదకి రాడు, ఎవడు నీ ఒంటి మీదకి రాడు, ఎవడు నీ కుటుంబం మీదకి రాడు. దూరం నుండి బాణం వేసి కొడదాం అనుకుంటాడు, కానీ ఆ బాణం ఆడికే తగిలేస్తుంది. హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పండి. 7 మార్లు ఆమేన్ ఆమేన్ అని చెప్పండి. 1 2 3 4 5 6 7. ఎంత మాట చూడండి. తర్వాత ఇంకొక మాట అంటాడు, చదవండి. తాను వచ్చిన మార్గము చూడండి ఎంత పెద్ద మాట అంటున్నాడు. ఈ పట్టణమునకు నాకు రాడు, బాణము ప్రయోగింపడు, ఒక్క కేడుమనైనను దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్ చెప్పండి. దరిద్రం మీ ఇంటికి ఎలాగొచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది. చాలా ఆశీర్వాదాలు. మీరు ఏమి ఇంకా తాళ్ళు కట్టకలేదు, గుమ్ముడికే కట్టకలేదు. నేనే కట్టేసాను పెద్ద గుమ్ముడికి. హల్లెలూయా చెప్పరే. మీ ఇంటికి ఏం కట్టకండి, మీ ఇంటిలో ప్రార్థన ధూపం వేయండి, వాక్యం చదవండి, బలమైన కార్యములు. ఇక ఎక్కడెక్కడికి వెళ్ళి శనిగ్రహాలు రావు. ఇక ఏ శనన్నా నీ ఇంటి సూరెట్టుకుని ఉందని నేను ఏడుస్తున్నావేమో, అది పోతుంది. ఎవడు రాడు, వాడు చేయడు, బాణం వెయ్యడు. మరి ఏం జరుగుతుందంటే దాని అంతటా అదే సంవత్సరము పంట పండుతుంది, రెండవ సమయము కూడా పండుతుంది, మూడవ సమయం విత్తనాలు విత్తి ఆ ఫలములను అనుభవిస్తారు. ఆత్మ మీకు తోడై ఉండును గాక. అందరూ లేచి నిలబడండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి ఇంకెక్కడ వాగ్దానం తీసుకోకు. నువ్వు ఇదే మాటను స్థిరముగా పెట్టుకో, నీ గుండెలో పెట్టుకో. ఇదే దేవుడు నీతో మాట్లాడిన మాట. ప్రతి సమయము నిన్ను దృష్టిస్తున్నాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, అసలు ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకని అమూల్యమైన మాట దేవుడు ఇచ్చాడు. ఈ 2026 చాలా స్పెషల్గా నిన్ను బ్లెస్ చేస్తున్నాడు. నేను తప్పు చేశాను కదా, నేను పాపం చేశాను కదా అని అనుకుంటున్నామేమో, ఆయన క్షమించాడు. యథార్థంగా ఉన్న వాళ్ళతో పాటు పాపులను కూడా క్షమించి అందరికి ఒకటే జీతం ఇస్తున్నాడు. ఎందుకంటే అందరం నీతిగా మనం జీవించాలని. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి, ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి, బాబు ఈ వాగ్దానం నాకు ప్రాప్తింప చేయండి. నీ దాసుడి ద్వారా సూటిగా మాట్లాడావు. భయం వేస్తుందయ్యా, భయముగానే ఉంది.
ఏం జరుగుతుందో, ఏం చేస్తాడో, ఏం చేస్తుందో, ఏమైపోతామో అని నా చేయి పట్టుకోవా, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నీ బిడ్డగా స్వీకరించు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. ప్రభువా, నన్ను ఆశీర్వదించు, నా పంటను దీవించు, నా ఆలోచనలను ఆశీర్వదించు, నా తలంపులను దీవెనగా మార్చండి, నన్ను క్షమించండి, నీ బిడ్డగా స్వీకరించండి. నన్ను నువ్వు వాడుకో బాబు, నన్ను నువ్వు బలపరచు బాబు. నీ దైవ సన్నిధి దయచేయండి, నీ దైవాత్మ దయచేయండి. నీవు నాతో ఉంటే నాకు చాలు బాబు, నా పాపాలు క్షమించు. ఈరోజు ఇచ్చిన వాగ్దానం బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. దుష్టుని దూరం చేయండి. వేరు పారుతామన్నావు, వేరు తన్నే దీవెన, ఆ ఆశీర్వాదములోనికి మమ్మల్ని నడిపించండి. నీ దైవ సహాయం దయచి. స్థిరము లేదు బాబు, ఏది చేసినా ఇంతవరకు స్థిరపడలేదు బాబు. ఈరోజు మాట్లాడావు, వాక్యము ద్వారా మాట్లాడావు. స్థిరపరచండి, స్థిరపరచండి. అందరూ ప్రార్థన చేయండి. నా పాపాలు క్షమించండి, నన్ను నీ బిడ్డగా స్వీకరించండి, నీ రక్షణ నాకు దయచేయండి, నాకు యజమానుడిగా ఉండండి. అందరూ ప్రార్థన చేయండి. కొత్త ఆశీర్వాదాన్ని చూస్తారు, కొత్త దీవెన చూస్తారు. అందరూ చేతులు తలపైన పెట్టుకుని గట్టిగా ప్రార్థన చేయండి.